అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్జిబిషన్ వీడియోనైతే షేర్ చేస్తున్నాను అనమాట. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ముందుగా గుంట గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అయితే ప్రతి సంవత్సరం అయితే పెడతారనమాట. అలాగే ఈ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్స్ పెట్టేశారని చెప్పేసి వచ్చేసాము. సో మొత్తానికి ఈ ఇయర్ అయితే జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. సో కాశ్మీర్లోని అందాలు ఎంత చక్కగా ఉంటాయో, అలాగే ఈ జలకన్యలు ఎలా ఉంటారు అనేది చూడాలని ఎంతో ఎగ్జైటింగ్ అయితే వెళ్తున్నాము. సో మొత్తానికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా సెట్ చేశారు. కొంచెం అంటే గుహల్లాగా అయితే ఉంది కదండి. ఈ గుహ లోపల నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. సో మొత్తానికి మా అల్లుడితో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా అనమాట. వాడు లోపలికి రమ్మంటే అదేంటో గుహలాగా ఉందని కొంచెం భయపడ్డాడు. సో మొత్తానికి లోపలికి వచ్చాక చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా ఇలా వాడిని ఎత్తుకొని లోపలికైతే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళగానే కాశ్మీర్లోని అందాలన్నీ ఎలా ఉంటాయో అంతే అందంగా సెట్ చేశారనమాట. సో మొత్తానికి లోపలికైతే వెళ్ళిపోయి అక్కడ కాశ్మీర్లోని అందాలన్నింటినీ చూస్తున్నట్టుగానే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా సెట్ చేశారు ఈ సంవత్సరం. అది కూడా జలకన్య ఎగ్జిబిషన్ అయితే వెళ్ళాము. సో మొత్తానికి ఇక్కడికి వెళ్ళాం కదా, మొత్తానికి 1-2 ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఇంకా ఫొటోస్ దిగేసాక లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ లోపల ఎంత కూల్గా అయితే ఉందంటే, కాశ్మీర్లో ఎంత మంచు ఎంత చల్లగా ఉంటుందో అంత కూల్గా అయితే అట్మాస్ఫియర్ మొత్తం అంత కూల్గా అయితే ఉంది. సో ఇక్కడి నుంచి మాకైతే వెళ్ళాలని అయితే అనిపించలేదు. సో మొత్తానికి ఇక్కడ మొత్తం చూసుకుంటూ ఎంతో చక్కగా అందరం కలిసి వెళ్ళాము. సో ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్తున్నాము. బయటికి వెళ్ళగానే ఒక సైడ్ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. అక్కడ యాపిల్ ట్రీస్ అంటే మనకి కాశ్మీర్లో ఎలా ఉంటుంది అలా అయితే సీనరీ మొత్తం అయితే అలా పెట్టేశారు. చాలా చక్కగా అరేంజ్ చేశారనమాట. సో మొత్తానికి చాలా అందంగా అయితే రెడీ చేశారనమాట. అయితే మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ సీనరీస్ మొత్తం చూస్తున్నట్లయితే యాపిల్స్ చూసారా, యాపిల్ ట్రీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, నిజంగా రియల్ యాపిల్ లాగే అనిపించింది. ఇక్కడ వుడెన్ హౌస్ మీద మంచుతో కప్పబడి ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నాయో కదండి. అదేవిధంగా ఇంకొక సైడ్ వస్తే యాపిల్ ట్రీస్ అలాగే జలపాతాలు అన్నీ చాలా చక్కగా అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఇక్కడ అందరూ ఎంతో ఎగ్జైటింగ్గా ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. సో మొత్తానికి ఎంతో చక్కటి జలపాతాల దగ్గర ఉన్నట్టే అనిపించింది. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే నిజంగా కాశ్మీర్ వెళ్ళామా కొంచెం సేపు అనిపించింది అనమాట. సో మొత్తానికి ఒకవైపు ట్రీస్ అలాగే ఇంకా హౌసెస్ అయితే ఉన్నాయి, వుడెన్ హౌసెస్. అక్కడ ఫొటోస్ దిగటానికి కూడా చాలా చక్కగా నీట్గా రెడీ చేసి అరేంజ్ చేసి పెట్టారు. సో మొత్తానికి ఇక్కడ చూశారు కదండి. ఇంకా ఇక్కడ నుంచి హౌస్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ ఎంతో చక్కగా వెళ్ళిన ప్రతి ఒక్కరు అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. అలాగే మేము కూడా మా మమ్మీతో అలాగే మా మరదలు అల్లుడు అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగేసాము. పక్కనే వచ్చేసి ఇక్కడ ఒక పక్షిలాగా ఉంది కదా, ఈ పక్షి ఇవన్నీ చూస్తున్నట్టుంటే చాలా నిజంగా కాశ్మీర్ వెళ్ళామా అనిపించేసింది. అలాగే ఇంకొక హౌస్ కూడా పెట్టారు. ఇలా 2 హౌసెస్ అయితే అరేంజ్ చేశారు. ఫొటోస్ దిగటానికి కానీ చాలా చక్కగా అరేంజ్ చేశారనమాట. సో మొత్తానికి ఇవన్నీ చూసుకొని ఇంకొంచెం చూసి లోపలికి వెళ్తే ఎంట్రన్స్ జలకన్య ఉంటుందన్నమాట. ఆ జలకన్య దగ్గరికి కూడా వెళ్దామండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి. సో ఇక్కడ కింగ్ ఫిషర్స్ అట్లాగా అన్నీ అయితే పిల్లలు ఎంజాయ్ చేయడానికి బొమ్మలు అన్నీ పెట్టేశారు చాలా చక్కగా. ఇక్కడ ఉయ్యాల్లో ఊగుతున్నట్టు ఉంది పక్షి చూసారా. ఇక్కడ నుంచి మా అల్లుడు అయితే రానంటున్నాడు. సో మొత్తానికి వాళ్ళ మమ్మీతో అందరం కలిసి ఇక్కడ కొన్ని ఫొటోస్ పిక్స్ అయితే దిగేసాము. ఆ ఫొటోస్ని మీ అందరికీ షేర్ చేశాను. సో ఇక్కడ నుంచి ఒకసారి మొత్తం సీనరీ చూసి తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నారు కదండి జలకన్యలు. ఆ జలకన్యల దగ్గరికి అయితే వెళ్ళేసాము చక్కగా. ఇక్కడ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ అందరూ చూసారా ఎంతో చక్కగా జలకన్యలతో ఈ ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం చాలా చక్కగా పెట్టారనమాట. సో మొత్తానికి జలకన్యలు ఎంతో చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారండి. చాలా చక్కగా అక్కడి నుంచి ఎంతసేపు ఉన్నా కూడా చూడాలనిపిస్తూనే ఉంది. ఎంతసేపటికి బయటకైతే రాలేదు. సో మొత్తానికి ఈ విధంగా హార్ట్ సింబల్స్తో చేస్తున్నారు. అలాగే కొన్ని చక్కగా
హ్యాండ్ మూమెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి పిల్లలతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇలాగా జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్తే పిల్లలు కూడా చాలా చక్కగా చూస్తూ ఉంటారు. అలాగే మా అల్లుని తీసుకొని చక్కగా జలకన్య దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి చూపించుకొని తీసుకొని అయితే వచ్చాను. సో మొత్తానికి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఈ సంవత్సరం ఎగ్జిబిషన్, లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫిషెస్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఈ సంవత్సరం వచ్చేసి జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదండి. ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క కొత్త వెరైటీతో ఎగ్జిబిషన్ అయితే పెడుతూ ఉన్నారు. సో మొత్తానికి చాలా ఎంజాయ్ చేశాము. సో మీరు కూడా వెళ్ళారా అండి? జలకన్య ఎగ్జిబిషన్ చూసారా? చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ జలకన్యలన్నింటినీ చూసుకుంటూ వెళ్తూ ఉంటే, అంటే ఇక్కడ జలకన్యలు ఉన్నారు కదండి, అయితే ఇక్కడ వచ్చేసి 2 లేడీస్ అలాగే ఒక జెంట్ అయితే ఉన్నారనమాట. ఇప్పుడు కొంచెం సేపు అలా వాటర్లో ఉన్నారు కదా, జస్ట్ అలా పైకి వచ్చి మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నారు. సో మొత్తానికి ఈ విధంగా నీళ్ళల్లో అంతంతసేపు ఉన్నారు అనుకున్నాము. సో మొత్తానికి అయితే చూసేసి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంక ఈ లోపల నుంచి బయటికి వచ్చే ముందు మళ్ళీ ఒకసారి మా అల్లుడు జలకన్య దగ్గరికి వెళ్దామని చెప్పేసి గొడవ చేస్తుంటే, అలాగే మా తరుణ్ అయితే తీసుకొని వెళ్ళాడు. సో మొత్తానికి బయటకైతే వచ్చేసామండి. ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ అయితే ఒక రౌండ్ అయితే వేసేద్దామని ఇంకా చూస్తూ వెళ్తూ ఉన్నాము. ముందుగా అయితే షాపింగ్ అయితే చేసాము. మా అమ్మను అలాగే మా మరదలు వీళ్ళంతా అయితే కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారు. సో అలాగే మేము వచ్చి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. అలాగే తిరిగి అలసిపోయాము. మధ్యలో చెరుకు రసం తాగాము, సమోసాలు తిన్నాము. ఆ తర్వాత రైడ్స్ అయితే ఎక్కాము. ఏం రైడ్స్ ఎక్కాము, ఇంకా ఏం షాపింగ్ చేసాము చూడాలి అనుకుంటున్నారా? అయితే వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా ఇక్కడ పెట్టిన షాప్స్ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళాము. సో వీడియో అనేది అందరూ వచ్చేసేయండి.